క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత ప్రేరేస్తమా, శ్రమలలో నీ విశ్వాసం ఎట్లున్నది? నీ విశ్వాస జీవితంలో పెనుగాలి, తుఫానుల వంటి శ్రమలు, ఇరుకులు, వ్యాధులు, శోధనలు చుట్టుముట్టినప్పుడు అల్ప విశ్వాసి వగుచున్నావా? కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో తొలుగువారు వీరే గదా. ఈ విధంగా క్రీస్తుని విశ్వసించి ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించుచుండగా శోధనలు, శ్రమలు రాగానే భయపడి ఆగిపోయిన వారెందరో, వెనుకకు వెళ్ళిపోయిన వారెందరో గలరు సుమా. క్రీస్తుతో సముద్రంపై నడిచిన పేతురు తుఫానులను చూచి భయపడి మునిగిపోసాగి అల్ప విశ్వాసిగా ప్రభువు వలన పరిగణింపబడిన గదా. అలాగే అనేకులు విశ్వాస జీవితంలోనే జీవించి శ్రమలు, శోధనలు వచ్చినందుననే విశ్వాస జీవితం నుండి సర్దుకున్నారు, అలసిపోయి చల్లారిపోయినారు. అనగా జాగ్రత్తగా యోచించితే శ్రమ, శోధన, ఇరుకు, కరువు, ఉపద్రవములు, వ్యాధులు, అవమానములు, ఎగతాళి, హింసలు మొదలగు తుఫానులకు మన విశ్వాస ఓడ కొట్టుకొని పోబడి సముద్రంలో దాగి భయము అను కొండకు ఢీకొని బ్రద్దలైపోయినదని గ్రహింపగలము. ప్రియనేస్తమా, ఈ స్థితిలో నీవున్నావేమో. అనేక పర్యాయములు చెరసాలను అనుభవించి కొరడాలతో దెబ్బలు, రాళ్లతో దెబ్బలు, బెత్తములతో దెబ్బలు కొట్టబడి ఒక దీవారాత్రములు సముద్రంలో గడిపి అనేక పర్యాయములు ప్రయాణములలో ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, అన్యజనుల వలనైన ఆపదలు, పట్టణములలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సోదరుల వలన ఆపదలు అనుభవించి ప్రయాణంలోనూ, కష్టంలోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ గడిపి బంధింపబడి, కొట్టబడి, పట్టణం వెలుపలికి ఈడ్వబడి ఇంకా ఎన్నో శ్రమల ఫలితంగా అనుభవించిన పౌలు భక్తుని సంగతి చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోతున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నానని వ్రాయిచున్నాడు. పైన ఉదహరించబడిన శ్రమలే రాబోవు మహిమ ఎదుట ఎన్నదగినవి కానప్పుడు నేనా శ్రమలు ఎన్నదగినవా? ఇంతకంటే ఎక్కువ శ్రమలు మనం అనుభవించుచున్నామా? ఇట్టి మహాశ్రమల ప్రవాహము వలన పౌలు విశ్వాసం కోల్పోయనా, లేక బ్రద్దలాయనా, భ్రష్టమాయనా? లేదు లేదు, రాబోవు మహిమను, అందుండు అక్షయమైన నేటి కిరీటము, అమరత్వమును పొందబోవు వారెవరు విశ్వాసమును పోగొట్టుకునరు. అనగా క్రీస్తు నామం నిమిత్తము ఎన్ని శ్రమలు వచ్చినను సంతోషముగా సహించి తాత్కాలిక సుఖమును ప్రేమించగా కడవరకు విశ్వాసమును కాపాడుకొందురు, విశ్వాసమునందు నిలిచియుందురు. పౌలు తన విశ్వాసం నెట్లు కాపాడుకొని సాక్ష్యమిచ్చుచున్నాడో చూడండి. మంచి పోరాటం పోరాడి తిని అని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. సత్క్రైస్తవులకు ఇంకా కొన్ని కఠినమైన శ్రమలు రావచ్చు. వాటిని జయించి విశ్వాసమందు నిలిచి ఉండగలవా? కనుకనే ప్రియులారా, మన విశ్వాసమును కాపాడుకొందాం. ఇట్టి మహాకృప దివ్యదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మరణాత.